ఒక అబ్బాయి దుకాణంలోకి వచ్చినప్పుడు దుకాణదారుడు సరిగ్గా అదే సమయానికి భోజనం చేయడానికి కూర్చున్నాడు. ఈ అవకాశాన్ని వాడుకుని ఆ అబ్బాయి కౌంటర్పై ఉన్న 5 లీటర్ల పెట్రోల్ గ్యాస్ను దొంగిలించి తన బైక్ ట్యాంక్లో పైపు పెట్టి నింపుకోవడం మొదలుపెట్టాడు. సీసా ఖాళీ అయిన తరువాత ఆ పైపును త్వరగా మడిచి దాచిపెడతాడు. తద్వారా తాను పెట్రోల్ దొంగిలించినట్లు దుకాణదారుడికి తెలియకుండా ఉంటుంది. ఆ తరువాత దుకాణదారుడు భోజనం ముగించి, అవును తమ్ముడు, నీకు ఏమి కావాలి అని అడుగుతాడు. దానికి ఆ అబ్బాయి, నాకొక నమ్కీన్ ప్యాకెట్ కావాలి అని అంటాడు. అప్పుడే దుకాణదారుడి దృష్టి ఆ ఖాళీ పెట్రోల్ సీసాపై పడుతుంది. కాని అతను ఏమీ అనడు. అతనికి నమ్కీన్ ప్యాకెట్ ఇచ్చాక, మంచిది బాబూ, నాతో తెలివితేటలు చూపడం నీకు చాలా ఖరీదైనది అవుతుంది అని అనుకుంటాడు. ఆ తరువాత ఆ అబ్బాయి తన ఇంటికి వచ్చి పెట్రోల్ తీస్తుండగా అతని స్నేహితుడు వస్తాడు. అప్పుడు అతను అతనికి కూడా ఈ పథకం గురించి చెబుతాడు. దాంతో అతను కూడా మరుసటి రోజు దుకాణదారుడు భోజనం చేసే సమయానికి వెళ్లి పెట్రోల్ సీసా దొంగిలించి తన బైక్లో నింపుకుంటాడు. మరియు ఏదో చూపించడానికి దుకాణంలో నుంచి కొన్ని వస్తువులు కొని దాని ధర అడుగుతాడు. ఆ తరువాత అతనితో ఏమి జరిగిందో చూసే ముందు, ఆగిపో, నన్ను చూసి నువ్వు పట్టించుకోకుంటే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి హర్ హర్ మహాదేవ్ అని కామెంట్ చేసి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. దుకాణదారుడు 5,000 రూపాయలు లేకపోతే నీ వెనుక భాగం ఎర్రగా చేస్తాను, ఎందుకంటే నిన్న మరియు ఈ రోజు నువ్వు పెట్రోల్ దొంగిలిస్తుండగా నా గూఢచారి గోనె సంచిలో నుంచి దాక్కుని చూశాడు అని అంటాడు.